తండ్రి, నన్ను చంపినా సరే నేను హరినామస్మరణ మానను. నీవు కూడా ఆ హరిని పూజించు, నిన్ను అనుగ్రహిస్తాడు. స్వామి, ప్రహ్లాదుడు మన సుపుత్రుడు, అతన్ని క్షమించి వదిలివేయండి. స్వామి, అతన్ని శిక్షించకండి. నా ఒక్కగానొక్క కొడుకు ప్రహ్లాదుడు స్వామి, మన వంశాంకురం స్వామి. అతన్ని ఏమీ చేయకండి స్వామి, క్షమించి వదిలిపెట్టండి. నీ విష్ణువు ఎక్కడున్నాడు, ఎలా ఉన్నాడు చెప్పు, వెంటనే అతన్ని సంహరిస్తాను. హరి ఇందు గలడందు లేడని సందేహము వలదు. ఎంతెందు వెతికి చూసినా హరి సర్వోపగతుండు. తండ్రి, హరి ఎక్కడైనా ఉంటాడు. అయితే ఈ స్తంభంలో ఉన్నాడా నీ హరి? ఓ, ఈ స్తంభంలో కూడా ఉంటాడు. పిలిస్తే పలుకుతాడు, కానీ పిరికి పందలా దాక్కుని లేడు. హరి వీర భయంకరంగా దీనిని చీల్చుకొని రాగలడు. కావాలంటే పగలగొట్టి చూడండి ఈ స్తంభాన్ని. శ్రీహరి తన భక్తులను రక్షించడానికి సదా సిద్ధంగా ఉంటాడు, సర్వత్రా ఉంటాడు. అయితే ఈ స్తంభాన్ని పగలగొట్టి నీ హరిని సంహరిస్తాను, చూడు. తండ్రి, నీవు శరణు వేడుకో, నిన్ను క్షమించి అనుగ్రహిస్తాడు, నీకు ప్రాణభిక్ష పెడతాడు. అతడు నాకు ప్రాణభిక్ష పెట్టడం ఏమిటి? నేనే అతని ప్రాణాన్ని నా గదాఘాతంతో సంహరిస్తాను. శాంతించు స్వామి, శాంతించు. నా తండ్రి గారికి మోక్షాన్ని ప్రసాదించు. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారసింహాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారసింహాయ. ఈ విధంగా తన భక్తుణ్ణి రక్షించడానికి, దుష్టుడైన హిరణ్యకశిపుణ్ణి శిక్షించడానికి నరసింహ రూపంలో అవతరించాడు విష్ణువు. గోవింద 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 గోవింద.